హలో గైస్, నేను మీరు 143. సో గైస్, ఇలా కొత్త వీడియో ఏందని చూస్తుర్రా. నిన్నైతే మా ఫ్రెండ్స్ వస్తలేరు అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేసినా కదా. సో అది గైస్ అందరైతే గలీజ్గా అనుకుంటున్నారు. అందరూ అట్లా ఏమనుకోకూడదు, ఎందుకంటే అది మనం మొత్తం కంటెంట్ కోసం చేసినాము. అట్లా ఎందుకంటే ఇట్లా కంటెంట్ దొరుకుతలేవు. సో ఆ కంటెంట్ కావాలని అయితే అట్లా చేసినాము. సో అందరైతే తప్పుగా కామెంట్ చేస్తున్నారు. సో అందరైతే తప్పు అనుకుంటున్నారు. సో గైస్ ఎవ్వరైతే అట్లా అనుకోకూర్రి, ఖాళీ మనం కంటెంట్ కోసం అయితేనే చేసినాం అట్లా. సో అందరైతే నేను నిన్ననే పెట్టిన, ఖాళీ 15 hours అవుతుంది అంతే పెట్టి. సో అందరూ గట్లానే అది ఇది అని సో వాళ్ళని గిట్ట తిడుతున్నారు కామెంట్స్లో. సో గైస్ ఎవ్వరైతే అట్లా తిట్టకుర్రి. సో మేము ఏం కాలే, మంచిగా ఉన్నాం, కాకపోతే కంటెంట్ దొరుకుతలేదని. సో మన వాళ్ళు ఏమైందంటే ఇట్లా ఊరికి పోయిండే అయితే 5 days అవుతుంది ఊరికి పోయి. సో కంటెంట్ దొరుకుతలేదని నేనైతే అట్లా చేసిన. సో గైస్ ఎవరైతే గలీజ్గా అయితే కామెంట్స్ అయితే ఇవ్వకూడదు, ఎందుకంటే ఇప్పుడు అది గిట్ట ఒక కంటెంటే. నేనేం చెప్పినా అది గిట్ట నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టినారు. సో అందుకే నేనైతే కంటెంట్ అయితే చేసిన, ఎందుకంటే అన్నీ నవ్వుపిచ్చేటివి వేస్తే అయితే గలీజ్ ఉంటుంది అని ఒకళ్ళు అయితే షాక్ చేయమన్నారు. సో మనమైతే అది నేను లాస్ట్ వీడియోలో చెప్పాలి, నువ్వు ఈ వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే అందరు గలీజ్ అనుకుంటున్నారు కదా. సో టాస్క్ ఏంటంటే గదే, మనకైతే ఒక బ్రదర్ ఏమని కామెంట్ చేసిందంటే ఇట్లా అందరికీ షాక్ కావాలి, మేమేం ప్రాంక్ చేసుకుంటే గలీజ్ ఉంటుంది కదా. సో మేమైతే పబ్లిక్ మీద ప్రాంక్ చేసినాము. సో వాళ్ళైతే ఎట్టుకోకుర్రి. సో గైస్ వాళ్ళైతే బ్యాడ్ కామెంట్స్ ఇట్లా వేయకుర్రి. మన వాళ్ళు వచ్చేసారి ఇవాళని అయితే వస్తారు ఊరికేని. సో రేపటి నుంచి అయితే కంటిన్యూ రెగ్యులర్గా అయితే వీడియోస్ అనేటివి అయితే వస్తాయి మన ఛానల్లో. సో అందరూ అయితే వాచ్ చేయర్రి, మంచి మంచి కంటెంట్లతో చేస్తున్నాము ఇంకా. సో మీరు ఏ కంటెంట్ అయితే ఏమంటున్నారో సో గైస్ మేము అదే కంటెంట్ చేస్తున్నాము. సో అందరూ అయితే తప్పు అయితే ఏమనుకోకుర్రి, మేము మొత్తం కంటెంట్ పర్పస్ చేస్తున్నాము అట్లా. సో అది గిట్ట మా సొంతంగానే అయితే ఏం చేయలేము, ఖాళీ మనకి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసినందుకే మనమైతే చేసినాము. సో గాయస్ అందరైతే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కానేమో మనకి సపోర్ట్ చేసే వాళ్ళకి గిట్ట అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను అనుకోలేను మనకైతే రీచ్ అనేది అయితే 1 lakh అయితే దగ్గరకు వచ్చేసింది, 1 lakh రీచ్కి. సో రీచ్ అయ్యిందంటే మనకైతే ఇప్పుడు యూట్యూబ్లో వ్యూస్ అనేటివి పోతాయి కదా. సో ఆల్ ఓవర్ టోటల్ మన ఛానల్ అయితే 1 lakh అయితే దగ్గరకు అయితే వచ్చేసింది మన ఛానల్లో వ్యూస్. సో గాయస్ సబ్స్క్రైబర్స్ గిట్ట మనకైతే 160 అయితే అయినారు. సో అందరికైతే సపోర్ట్ చేస్తున్నందుకైతే చాలా చాలా థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి అందరికీ. సో గాయస్ ఇంకా సపోర్ట్ చేయర్రి మన ఛానల్ని అయితే. అందరైతే 1K అయ్యేదాకానైతే దబ్బున సపోర్ట్ చేయర్రి గైస్. నేనైతే మళ్ళీ చెప్తున్నా అన్ని వీడియోస్లో 1K అయినాకనైతే పెద్ద సెలబ్రేషన్ చేస్తాను. సో గైస్ అయితే పక్కా నేనైతే సెలబ్రేషన్ అనేది అయితే చేస్తాను. సో ఆ సెలబ్రేషన్ చూడాలంటే మీరైతే దబ్బునైతే 1K అయితే వేయర్రి. 1K వేసిందో లేదో ఆటోమేటిక్ నేనైతే సెలబ్రేషన్ అయితే చేస్తాను, ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, మీకైతే అలా అయితే 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. సో గాయస్ ఇంకెందుకు లేట్ చేస్తారు, మళ్ళీ మన ఛానల్కి ఓవర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు, అందరూ తప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు మన ఛానల్లో. ఇంకొకటి వీడియో వచ్చిన తర్వాత అయితే ఖాళీ లైక్ కొడతలేరు, లైక్ కొడతలేరు మీరు అంతే. సో గాయస్ మనకైతే వ్యూస్ ఎక్కువ పోతున్నాయి కానీ లైక్స్ వస్తలేవు. సో లైక్స్ రాకపోతే ఇట్లా ప్రాబ్లం అవుతుంది. సో అందరూ అయితే దబ్బున మన ఛానల్లో అయితే వీడియో వచ్చిన తర్వాత అయితే ఒక లైక్ చేయర్రి, ఒక షేర్ చేయర్రి, ఒక కామెంట్ చేయర్రి, అంతే చాలు. మీకు నచ్చితే నచ్చినదని కామెంట్ చేయకపోతే లేదు. సో గాయస్ ఒక లైక్ కొట్టుర్రి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నేను మరీ చెప్తున్నా మన ఛానల్కి అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. రైట్ మళ్ళీ ఇంకో వీడియోస్ కోసం అయితే నేను మంచి కంటెంట్ అయితే ఆలోచించి అయితే చేస్తాను. సో గాయస్ ఇంకెందుకు లేట్ చేస్తారు, మళ్ళీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఎవరైతే గలీజ్ అయితే కామెంట్స్ అయితే చేయకూడదు రైట్ మళ్ళీ.